హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగూస్. వాళ్ళు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వ్లాగ్ వచ్చేసి సాటర్డే వ్లాగ్ అండి. ఇలా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే నేను చేపల పులుసు అయితే చేశాను. ఈసారి నేను తెలంగాణ స్టైల్లో అయితే చేశానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎలా చేశాననేది ఈరోజు వీడియోలో అయితే చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. యాక్చువల్గా చెప్పాలి అంటే ఈరోజు సాటర్డే కదండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళి ఉంటే నాన్ వెజ్ కాకుండా వెజ్ కర్రీయే చేసేదాన్ని. ఇంకా ఈరోజు అయితే పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళలేదు. ఇంకా పిల్లలిద్దరు ఇంట్లో ఉన్నారనేసి అయితే ఇంకా నాన్ వెజ్ కర్రీ అయితే చేశాను. ఎందుకో చాలా రోజుల నుంచి నాకైతే ఫిష్ మీద తినాలనిపిస్తుంది. ఇంకా మా హస్బెండ్కి కాల్ చేసి ఫిష్ తీసిరా కర్రీ చేసుకుంటానంటే ఇంకా మా హస్బెండ్ అయితే మాట్లాడకుండా ఫిష్ అయితే తీసుకొచ్చారు. నేనైతే ఫిష్ కర్రీ అయితే చేశాను. మా హస్బెండ్ ఎంత మంచోళ్ళు అంటే ఇంకా ఈరోజు ఫిష్ తేవటంలోనే మీకు అర్థమయ్యి ఉంటుంది. ఫిష్ తేవటానికి మీ హస్బెండ్ మంచోళ్ళు అవటానికి ఏంటి రిలేషన్ అంటారా? ఏం లేదండి, రేపు సండే కదా, ఈరోజు సాటర్డే. యాక్చువల్గా చెప్పాలి అంటే చాలామంది సండే నాన్ వెజ్ వండుకుంటాం కదా, సాటర్డే ఏదో కర్రీ చెయ్యి నార్మల్గా వెజ్ కర్రీ అనేసి అంటారు. మా హస్బెండ్ నేను అడిగాననేసి ఇంకా మాట్లాడకుండా అసలు రేపు సండే అని కూడా తెలుసండి, సండే అని తెలుసు కూడా ఇంకా ఈ రోజైతే ఫిష్ అయితే తీసుకొచ్చారు నా కోసం. అయితే నేను అడిగిన రోజే నాకు మా హస్బెండ్కి సండే అండి. ఏ రోజు తినాలనిపిస్తే ఆ రోజు తినేస్తాము. మా ఇంట్లో ఎప్పుడు ఏది తినాలనిపిస్తే అది తినేస్తానండి. ఈ ఈ వీక్లో ఈ రోజే తినాలి నాన్ వెజ్ అని అయితే ఉండదు. నాకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడే తింటాను. మా హస్బెండ్ కూడా నేను ఎప్పుడు అడిగితే అప్పుడే తీసుకొచ్చేస్తారండి. ప్రత్యేకంగా తనైతే అడ్డైతే చెప్పరు. నేనైతే ఎప్పుడు కావాలంటే అప్పుడైతే వండేసుకుని అయితే తినేస్తాను. ఈ సోదంతా మాకెందుకు అంటారా? సర్లే అండి, వీడియోలోకి అయితే వెళ్దాము. నేనైతే ఫిష్ ముక్కలు అయితే సాల్ట్ను లెమన్ వేసి అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకున్న ఫిష్ ముక్కలకైతే ఉప్పు పసుపు కారం వేసి అయితే మంచిగా కలుపుకున్నానండి. కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి, ఎందుకంటే ఫిష్ కాబట్టి ముళ్ళు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి. కలుపుకొని అయితే నేనైతే పక్కనైతే పెట్టుకున్నాను. కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను. అందులోకి అయితే 100 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. ఆయిల్ అయితే హీట్ అయింది. అందులో ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గాలంటే కొంచెం లైట్గా నేనైతే సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా మగ్గించుకుంటాను. ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గితేనే మనకి చేపల పులుసు అనేది టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గినాయండి. అందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. యాక్చువల్గా చెప్పాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తెలంగాణ స్టైల్లో చేస్తే అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయరండి. కాకపోతే మన ఆంధ్ర వాళ్ళకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఒక ఎమోషనల్ అండి. నాన్ వెజ్ చేసామంటే మోస్ట్లీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాము. నేను అందుకనే కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకుంటాను. వేగిన తర్వాత అందులోకి అయితే నేను కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలు అయితే యాడ్ చేశాను. ఫిష్ ముక్కలు వేసుకున్న ఆయిల్ అయితే ఒక 10 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే ఫ్రై చేసుకుంటున్నాను. ఫిష్ ముక్కలు అయితే ఆయిల్ అయితే మంచిగా ఫ్రై అయినాయండి. అందులోకి అయితే చింతపండు రసం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చింతపండు రసం వేసుకున్న తర్వాత కర్రీని అయితే ఒకసారి గరిటెతో అయితే తిప్పుకోవచ్చండి. కొంచెం స్టార్టింగ్లో కాబట్టి గరిటె అయితే యూజ్ చేయొచ్చు. తర్వాత కొంచెం ఉడికిన తర్వాత అయితే గరిటె అయితే యూజ్ చేయకూడదు. నాకు ఎప్పుడైనా నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు నేనైతే ఎక్కువగా మోస్ట్ ఫేవరెట్ చికెన్ కాబట్టి చికెనే తెమ్మంటాను. ఈసారి ఏంటో గాలి ఫిష్ మీదకి వెళ్ళింది. ఇంకా ఫిష్ తీసురా బావా అంటే మా హస్బెండ్ అయితే ఫిష్ పట్టుకొచ్చారు. చిన్న ఫిష్ తెమ్మన్నాను, ఎందుకంటే రేపు సండే కదా, ఎలాగో మళ్ళీ నాన్ వెజ్ ఉంటుంది, ఇంకా ఈరోజు సరిపోతుంది కదా అనేసి అయితే చిన్నది తెప్పించాను. ఇక్కడైతే పులుసు అయితే పోసానండి, చింతపండు రసం అయితే వేసాను. ఇక్కడైతే ఉప్పు కారం అయితే చెక్ చేసుకుంటాను. ఉప్పు కారం చెక్ చేసుకున్న తర్వాత అందులోకి అయితే ఏది సరిపోకపోయినా ఈ స్టేజ్లో అయితే మనం వేసుకొని అందులోకి అయితే పచ్చిమిరపకాయ చీలికలు అయితే ఈ స్టేజ్లో అయితే వేస్తానండి, బాగుంటుంది. చాలామంది ఫిష్ కర్రీ చేసినప్పుడు వేడిగా ఉన్నప్పుడు కంటే చల్లారిన తర్వాత టేస్ట్ బాగుంటుందని అయితే అంటారు. నాకెందుకో వేడిగా ఉన్నప్పుడే టేస్ట్ అయితే బాగా నచ్చుతుందండి. నేను చేసిన వెంటనే తింటాను. ఇప్పుడు నేను మార్నింగ్ చేస్తే ఈవినింగ్ తినను, ఈవినింగ్ చేస్తే మార్నింగ్ ఇంకా ఏదైనా ఒక పూట తింటాను. టేస్ట్ అయితే బాగా నచ్చుతుంది. ఇంకా రెండో పూట తినాలంటే నాకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదండి. ఇక్కడైతే పచ్చిమిరకాయ చీలికలు అయితే వేసాను. పచ్చిమిరకాయ చీలికలు వేసుకొని పచ్చిమిరకాయ ఫ్లేవర్ కూడా మనకి పులుసుకు పట్టే విధంగా మంచిగా ఉడికించుకోవాలి. ఇక్కడైతే మూత
పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు అయితే ఉడికించుకుంటాను. ఫిష్ కాబట్టి మనం త్వరగానే ఉడుకుతుంది. ఇలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే యాక్చువల్గా అయితే కొత్తిమీర అయితే యాడ్ చేస్తానండి. ఈసారి మా హస్బెండ్ కొత్తిమీర తేవడం అయితే మర్చిపోయి వచ్చారు. ఇంట్లో కూడా ప్రజెంట్ అయితే కొత్తిమీర అయితే లేదు. నేను కొత్తిమీర అయితే వేయట్లేదండి. ఇక్కడ ఫైనల్లీ అందులోకి అయితే ఫిష్ మసాలా అయితే యాడ్ చేస్తాను. నేను ఫిష్ మసాలా అయితే డీమార్ట్లో తీసుకున్నానండి. ఫిష్ కర్రీలో మాత్రం ఫిష్ మసాలా వేస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే 1 స్పూన్ అయితే ఫిష్ మసాలా అయితే వేసుకొని కర్రీని అయితే ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిస్తాను. మగ్గిన తర్వాత అందులోకి చివరిగా ఒక మసాలా అయితే వేస్తాను. కర్రీలో మసాలా వేసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా అయితే తిప్పుకోవాలండి. గరిటె అయితే యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఫిష్ ముక్కలు ఉడుకుంటాయి కాబట్టి గరిటె అయితే పెట్టకుండా వీడియోలో చూపించిన విధంగా తిప్పుకోవాలి. తర్వాత ఫైనల్లీ అందులోకి అయితే మెంతిపిండి అయితే యాడ్ చేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో స్టార్టింగ్లో నేనైతే తెలంగాణ స్టైల్ చేపల పులుసు చేస్తున్నాను అని చెప్పాను కదా, అందులోకి అయితే 1/2 స్పూన్ వరకు అయితే మెంతిపొడి అయితే వేస్తున్నాను. మెంతిపొడి వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మా సైడ్ అయితే ఆంధ్ర సైడ్ అయితే మెంతిపొడి అయితే వేయరండి. తెలంగాణ సైడ్ అయితే మెంతిపొడి అయితే వేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. యమ్మీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయింది. వేడివేడిగా చేపల పులుసు అయితే రెడీ అయిందండి. చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదా. ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో అయితే ఎక్కడైతే ఎండ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి.